అంటున్నావు కదా, మనం చేయకుంటే గలీజ్ ఉంటది. ఎందుకమ్మా, ఎప్పటికైనా పేరే అది. సరే మరి పోదాంపా. అదే అదే పోదాం గాని, మరి పైసలు అయితే నా దగ్గర లేవు. మొదలు నువ్వు పెట్టుకో, వారం అయినాక నేను ఇస్తా గాని. పెట్టుకుంటావా? ఓయ్ అమ్మో, అన్ని పైసలు నేను ఒక్కదాన్ని ఎట్లా పెట్టుకుంటా అక్క? ఇక మొన్నసారి ఇట్లా ఏదో ఖర్చుల గట్లనే చేసినావు, ఇస్తా ఇస్తా అని నేను రోజుల దాకా తిప్పించుకున్నావు. ఇక ఇప్పుడు అన్ని పైసలు మీ మరిదిని పెట్టమంటే ఏమంటాడో ఏమో అక్క. కొన్ని అయితే ఇయ్యరాదు, కొన్ని నేను చూసుకుంటా గానీ. కొన్ని లేవు, ఎన్ని లేవమ్మా, నా దగ్గర 100 రూపాయలు ఇట్లా లేవు. నువ్వైతే పెట్టుకో. ఇక మరి ఇజ్జత్ పోయేటట్టుంది, ఏం చేస్తాం చెప్పు? మా మరిదికి ఏదో ఒకటి చెప్పు. ఇక కవర్ చేయగాని నేను ఇస్తా అన్నప్పుడు ఇస్తా, మాట మీద ఉంటా. అయ్యో దేవుడా, ఈ బాధ పాడుగాను. ఎన్నడూ పొత్తులు చేద్దామంటే ఎప్పుడు నాకే పురిటి పెట్టదు. ఏం చేయాలి దీంతోని? ఇప్పుడు పెట్టను అని అంటే ఇక మొత్తమే వద్దు అని అంటట్టుంది. ఇక మా అందరి ఇజ్జత్ పోతట్టుంది. ఏం చేయాలరా దేవుడా? పెడితేనేమో డబ్బుని ఇస్తట్లేదు. మొన్నటిసారే తిప్పి తిప్పి తిప్పించుకుంది. ఇప్పుడేమో వారం తిరిగినాక ఇస్తా, మాట మీద ఉంటానంటుంది. అమ్మ ఏం చేయాలి? నన్ను మధ్యలో ఇరికిస్తుంది ఎప్పుడు. ఏమంటావు సరిత మరి? ఇక సరే తీయక్క, మీ మరిదిని అడిగి చూస్తా. మరి ఇక అన్ని ఇస్తా అంటే మరి ఇక పెడతా. ఏం చేస్తా? మళ్ళీ వారం తిరిగి నాకు ఇస్తా అంటున్నావు కదా, మరి మాట మీద ఉండాలి. అరే ఉంటా, గట్లా మాట్లాడుతున్నావేంది? మొత్తం ఊరిచి దెంకపోయినట్టే మాట్లాడుతున్నావు. ఇస్తా ఇస్తా, ఎక్కడ పోను, దెంక పోంతి. అబ్బా దేవుడా, దీంతో నీ మంచి మాట్లాడినా కష్టమే. సరే సరే తీయక్క, పెట్టుకుంటా తీయి. గట్లనే గాని మరి